మహేంద్ర సింగ్ ధోని గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపిన మిస్టర్ కూల్ ధోని మరోసారి చెన్నై జట్టును నడిపించనున్నాడు. ఈసారి గెలిచి 6వ ట్రోఫీ అందివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా పాండ్యా సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా ఎలా రాణిస్తాడో చూడాలి. 6వ కప్ ముచ్చట పాండ్యా తీర్చాలనేది ఫ్యాన్స్ కోరిక. డూప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా 3వ ఏడాది కెప్టెన్సీ చేస్తున్నాడు. ఏటా బాగా ఆడినా ప్లే ఆఫ్స్కి చేరడంలో విఫలమయ్యే ఆర్సీబీని 2022లో క్వాలిఫైయర్కి తీసుకెళ్లాడు. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతేడాది ఐపీఎల్కు దూరమయ్యాడు. రిషబ్ పంత్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బరిలో దిగనున్నాడు. అయితే కీపింగ్ చేయడని సమాచారం. పాట్ కమిన్స్ 20 కోట్లు పెట్టి కొన్న పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ అందరూ అనుకున్నట్లుగా నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐడెన్ మార్క్రమ్ గతేడాది కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ వెన్నుగాయంతో గత ఏడాది ఐపీఎల్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ ను నడిపించేది అతనే. శుభమన్ గిల్ హార్దిక్ ముంబైకి వెళ్లిపోవడంతో గుజరాత్ టైటన్స్ ను శుభమన్ గిల్ నడిపించనున్నాడు. టీం ఇండియాలో యువరాజుగా పేరుగాంచిన గిల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ను ఈ ఏడాది కూడా సంజు శాంసనే లీడ్ చేయనున్నాడు. 2022లో జట్టును ఫైనల్ చేర్చిన సంజు ఈసారి ఏం చేస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కేఎల్ రాహుల్ గాయంతో జాతీయ జట్టుకు దూరమైన రాహులే ఈ ఏడాది లక్నో జైంట్స్ ను నడిపిస్తాడని టాక్. ఐపీఎల్ సమయానికి అతను సన్నద్ధం అవుతాడని సమాచారం. శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఈ ఏడాది కూడా శిఖర్ ధావన్ ఉండనున్నాడు. గతేడాది 8వ స్థానంలో నిలిచిన జట్టును గబ్బర్ ఏ మేరకు ఉత్సాహాన్నిస్తాడో చూడాలి. For more interesting updates, please subscribe Manavaradhi YouTube channel.